హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నట్టుగానే ఆ, అంటే ఫస్ట్ డౌన్ సైడ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ ఆ, అంటే మనం ఒక లెవెల్ ఇచ్చినాం. ఆ లెవెల్ని క్రాస్ చేసి అంటే ఈ లెవెల్ 22,715 దీని మీద ఓపెన్ అయితే సస్టైన్ కాగలిగితే దెన్ మనం ఈ టార్గెట్ ఇచ్చినాం 22,901. సో అనుకున్నట్టుగానే అక్కడ నుంచే వచ్చింది, మళ్ళీ ఇక్కడే ఏమైందంటే మనకి 22,712 దగ్గర మళ్ళీ రిట్రేసింగ్ వచ్చింది. ఇది కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్, నాట్ ఎగ్జాక్ట్లీ డబుల్ బాటమ్ బట్ కైండ్ ఆఫ్. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఇది డబ్ల్యూ ట్రెండ్. సో ఇక్కడ మనకి డబ్ల్యూలో ఏంటంటే ఒక హై ఆల్రెడీ మేక్ చేసి మనకు ఒక లో వచ్చింది, మళ్ళీ మధ్యలో అంటే హైకి మొత్తం వెళ్ళకుండా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి నియర్లీ అదే ప్లేస్లో మళ్ళీ ఇక్కడ రిట్రేస్ కావాలి. సో దీన్ని మనం డబుల్ బాటమ్ అనొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది డబ్ల్యూ షేప్లో ఉంది, ఎగ్జాక్ట్గా ఇది నెక్ లైన్ని క్రాస్ చేసింది. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే నెక్ లైన్ని క్రాస్ చేస్తుందో మనకు అప్పటి నుంచి ఏమవుతుందంటే మంచి మూవింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బుల్లిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపటి రోజున ఒకవేళ కనుక మార్కెట్ దీని మీద అంటే 22,903 మీద 900 మీద ఓపెన్ అయితే డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అండ్ మనం ఈ టార్గెట్స్కి వెళ్ళొచ్చు. నియర్లీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,017, ఇది కూడా క్రాస్ చేయగలిగితే 23,170. అంటే రేపు ఒకటే రోజు ఇంతగా మూవ్ రాకపోవచ్చు, మేబీ చెప్పలేం, రావచ్చు కూడా. బట్ ఫస్ట్ టార్గెట్ అయితే 23,000. ఒకవేళ అది కూడా క్రాస్ చేస్తే నెక్స్ట్ 1 or 2 డేస్లలో మళ్ళీ మనం ఈ లెవెల్ కూడా వచ్చు 23,174. ఒకవేళ డౌన్ సైడ్ని అంటే ఈ ట్రెండ్ని కనుక యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ డౌన్ సైడ్కి వస్తే మనకి ఫస్ట్ లెవెల్ అంటే ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ బయింగ్ లెవెల్ 22,618. ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ కాలేకపోతే మనకి 22,516 ఈజ్ ద బెస్ట్ బయింగ్ పాయింట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ అన్నిట్లలో సేమ్ డబ్ల్యూ ప్యాటర్నే ఉంది. సో దీంట్లో కూడా అనుకున్నాం సేమ్ థింగ్, దీని మీద ఓపెన్ అయింది బట్ మళ్ళీ వచ్చి ఇక్కడే మనకి ఇది కరెక్ట్గా డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది, బట్ కాకపోతే ఇక్కడ నెక్ లైన్ని క్రాస్ చేయలేదు. సో ఇది మనకి నెక్ లైన్ ఇంకా క్రాస్ చేయలేదు కాబట్టి చెప్పలేం. ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ మీద ఓపెన్ కావాలి 49,630, బట్ అంతగా ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. బట్ అట్లీస్ట్ 49,461 దగ్గర ఓపెన్ అయ్యి లేదంటే ఈవెన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సో మనం ఈ లెవెల్కి వెళ్ళొచ్చు 50,191. అంటే ఒకటే రోజు కాదు, నెక్స్ట్ 2-3 డేస్లలో. ఒకవేళ డౌన్ సైడ్ వస్తాయి సో మనకి ఇవి మెయిన్ లెవెల్స్ 49,146 అండ్ 48,969. ఇవాళ ఈ లెవెల్ 48,915 ఈవెన్ నిఫ్టీలో కూడా సేమ్ ఇట్లాగే జరిగింది. ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ నుంచి బయ్యర్స్ ఫుల్గా అంటే మార్కెట్ని పడకుండా సస్టైన్ చేసేది ఇక్కడ. సో ఒకవేళ కనుక ఇవి క్రాస్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్లోనే ఇవి క్రాస్ అయితే మనకి ఇది బెస్ట్ బయింగ్ పాయింట్ 48,399. లేదంటే మనకి మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫినాన్స్లో కూడా సేమ్. సో మనకి మెయిన్గా వచ్చి ఈ లెవెల్ని క్రాస్ అయ్యి 21,947 క్రాస్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ 22,224. సో అది నెక్స్ట్ 2 డేస్లలో వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ మేబీ రేపు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ కనుక ఈ 2 లెవెల్స్ 21,859 అండ్ 21,724ని క్రాస్ అయితే ఈ లెవెల్ 21,371. బట్ ఇంత పాసిబిలిటీ లేదు, బట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి నేను కొంచెం పెద్ద టార్గెట్ పెడుతున్నాను, బట్ అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. మిడ్ క్యాప్కి వచ్చేసరికి సేమ్ థింగ్, మిడ్ క్యాప్లో కూడా డబ్ల్యూ ప్యాటర్న్. నిన్న మనం అనుకున్నాం ఈ లెవెల్ అని, ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది అండ్ ఈ లెవెల్ మీద ఓపెన్ అయ్యి 11,681 అంటే అంతవరకు వెళ్ళలేదు, బట్ నియర్గా ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ సేమ్ ఈ ప్లేస్కి వచ్చి మనకి సపోర్ట్ తీసుకుంది. ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. సో ఓపెన్ అయితే ఈ లెవెల్ మీద ఓపెన్ కావాలి 11,630 ఓపెన్ అయ్యి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 11,687 and 11,765. Thank you.